అప్పు చేసి కట్టిర్రు. ఆ అప్పు కూడా ఇప్పటి వరకు తీరలేదు వాళ్ళకు. అప్పు తీరలేదు, మొన్ననే కట్టిర్రు ఇల్లు. సామాన్లు కూడా ఇప్పుడు అన్ని అందులో పోయినాయి, అట్లనే గులగొడుతున్నాయి. ఆ సామాన్లు అన్ని అందులోనే ఉన్నాయి. ఛాన్స్ ఇవ్వట్లేదు. చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి దాంట్లో. 3 ఫ్లోర్లో 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నాన్న? 20 మంది ఉంటారు. 20 మంది. చుట్టుపక్కల ఫోన్ చేశారు, కిరాయి వాళ్ళు ఫోన్ చేశారు. వచ్చినాం మేడం మేము అక్కడ కిరాయి మణికొండల పిల్లల చదువు గురించి అని అక్కడికి వెళ్ళినాము. ఆ నుంచి ఫోన్ చేస్తే ఈ నుంచి మేము ఆడికి వెళ్ళి వచ్చినాము. వచ్చి చూస్తే అది సార్ పోలీస్ సార్ వాళ్ళందరూ ఉండి అది డేంజర్ జోన్ లో ఉంది, పక్కన వాళ్ళకి అందరికి ఇబ్బంది, తీసేయాలని చెప్పారు. సరే సార్ అని మేము ఒప్పుకున్నాం. తీసేయడానికి ఒప్పుకున్నాం. పక్కన బిల్డర్ కూడా ఉండి మాకు న్యాయం చేస్తా అని అన్నాడు. పక్కన కట్టేటోళ్ళ పేరు తెలియదండి, పేరు తెలియదు. సరే ఇక అది కట్టిస్తా అని అంటుండు మేడం. మళ్ళీ కట్టిస్తా, మీకు మాట అంటే ఫోన్లలో మాట్లాడి ఈరోజు శేరిలింగంపల్లియే కాదు, జిహెచ్ఎంసీ ప్రాంతంలో ప్రతి దగ్గర ఇదే ఉంది. మేము ప్రతిసారి చెప్తున్నాం, మేము ఎలక్షన్ ముందు చెప్పినాం. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగల్ కింద తయారు చేసిర్రు. నేను అయ్యప్ప సొసైటీలో మాట్లాడిన వీడియోలో 1 కోటి పైన వ్యూవర్షిప్ వచ్చింది. 1 కోటి పైన. నేను ఆ రోజు చెప్పిన గరీబోలది మీరు కట్టేటప్పుడే మీరు ఆపాలి అని చెప్పేసి. వీళ్ళు ఆపకుండా జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం, టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలకు పోతారు. టీఆర్ఎస్ నుంచి టీడీపీకి పోతారు, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వస్తారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారు. వీళ్ళ ముఠా ఇది, పెద్ద మాఫియా ఇది. వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంతా. దాంతోపాటు అధికారులు ఇది 70 గజాలు 80 గజాలు ఉన్నటువంటి జాగాల మీరు G+1 పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్లు కడుతుంటే అధికారులు ఏం చేస్తారండి? ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సరిపోదు, వాటర్ సరిపోదు, ఏది సరిపోదు. వాళ్ళు కకృతి పడి కిరాయిల కోసం కడుతున్నారు. కకృతి పడి కిరాయిల కోసం పట్టేటప్పుడు ఆపాలి కదా అధికారులు. ఆపకుండా ఈరోజు నిజంగా అదృష్టం అనుకోవాలి, లేకపోతే 50-100 మంది చనిపోతుండే రాత్రి. దీనికి పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లే వహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. హైడ్రా రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టిరు, చాలా మంచిది. హైడ్రా ఇలాంటి దానికి ఉపయోగించండి. ఎందుకు ఉపయోగిస్తలేరు? అనవసరంగా ఇల్లు కట్టుకున్న దానికి పోయి కూలగొడతా ఉన్నారు. ఎక్కడో కూలగొడుతున్నారు. మూసి కాదు అవసరం, ఇప్పుడు ఫస్ట్ ఇది అవసరం. మూసి అవును కావాలి. ఈడ రేపు పొద్దున ఏదైనా ఒక ఇష్యూ అయింది ఇంకో 50-100 మంది చనిపోతారు.